రాజా పేరు చెప్పు. హిమాన్స్. ఇమాన్స్. వావ్ ఇమాన్స్, ఈ డ్రెస్ బాగుంది. ఈ డ్రెస్ బాగుంది ఇమాన్. ఈ డ్రెస్ బాగుంది. థాంక్యూ. డైపర్ వేసుకున్నావా? కలిసిపోయి వచ్చినట్టు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నీ పేరు? సాత్విక్. రిషికేష్. మెదలికి. తాకిందనా? సారీ. నీ పేరు? చెప్పు. శిరీష. శిరీష. డాడీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. నీకు తమ్ముడా, చెల్లినా, అక్క, అన్నయ్యనా? ఎవరు? నువ్వేనా? తమ్ముడు. వెరీ గుడ్. మర్చిపోవద్దు. నేను ఫాస్ట్ అడుగుతా, ఫాస్ట్ చెప్పాలి, కన్ఫ్యూజ్ కావాలి. ఓకే. నీ పేరు? మమ్మీ పేరు? శిరీష. డాడీ పేరు? శ్రీనివాస్. తమ్ముడి పేరు? మిసెస్ పేరు? కమింగ్స్. అంటే సెట్ అయిందా? ఎంగేజ్మెంట్ అయిందా? అంటే మాట్లాడుకోరా? మాట ముచ్చట అయిందా? ఇంటర్ తర్వాత ఫిక్స్ అయిపోయినా నువ్వే. ఇలా మమ్మీ ఎవరమ్మా? బస్ ఒకసారి ఇంట్రొడక్షన్ తొందరగా చేసి. ఓకేనా? పెళ్ళికి నాకే చెప్పాలి. మంగళస్నానం నేనే చేపిస్తా, ఎంగేజ్మెంట్ నేనే చేపిస్తా, పెళ్ళి నేనే చేపిస్తా, రిసెప్షన్ నేనే చేస్తా. ఓకేనా? రైట్. అడ్వాన్స్ బుకింగ్. అడ్వాన్స్ ఇస్తాను బాబు, ఏం లేదు. నేను అడ్వాన్స్ లేకుండా ప్రోగ్రామ్ చేస్తాను. ఓకే రైట్. తొందరగా చేసుకో. ఆల్ ది బెస్ట్. ఇంటర్ కాకుండా మంచిది, నువ్వు సెంటర్లో ఉండాలి. రైట్. ఓకే. అయిపోయిందా నీకు చాక్లెట్ తినడం? అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? పేరు చెప్పు. సాత్విక. వావ్, మంచిగా ఉంటుందమ్మా. పిల్లలు ఉంటాక ఏంటనే బస్సులేట్ అయిందా? చెప్పు, పేరు చెప్పు. ఆద్య. నేనేమన్నా సార్ నాన్న చేతులు కట్టుకుంటున్నాము, చేతులు చూపించు. ఇలా ఫ్రీ, అందరం ఫ్రెండ్స్. ఓకే, ఇలా మనం అంతా ఫ్రెండ్స్ అన్న. చెప్పరా అన్నాడు. అట్లా అరే అనే అనద్దు. సండే సాటర్డే సండే సాటర్డే అయిపోయి. ఓకే, ఇది ఒక ఛాన్స్. ఇది మన అచ్చుబండ పోసమ్మ తల్లికి ఇచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం ఛాన్స్ లేదు ఇక. ఓకే రైట్. ఇప్పుడు ఎవరు అవుట్ అయితే వాళ్ళు అవుట్ ఇక. మళ్ళీ ఛాన్స్ ఇవ్వ. ఓకే రెడీ. సాటర్డే సండే. చెల్లించి తప్పది. గడిచే టైం బాగుంది. ఇంకా పెళ్ళి అయినాక ఆగు అడిగించు. సండే సాటర్డే సండే సాటర్డే సండే సాటర్డే సండే సాటర్డే 1 2 3 4 దా. సాటర్డే సండే సాటర్డే సండే సాటర్డే సండే సండే. చూసినా గొప్ప తక్కువ మొబైల్ ఇచ్చే తీసి రియల్ బోనాల పండుగ అలా తాగనే గెలిపిస్తారా? అమ్మా చిటి తల్లి ఏం పేరు? సహస్రిని. ఒకసారి అయితే క్లాప్స్. ఇలా పోసమ్మ తల్లి కాబట్టి పోసమ్మ లాంటి అమ్మాయినే కలిసింది. సూపర్, కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ మాత్రం ఇప్పుడు అడగకు. ఓకేనా? ప్రవీణ్ సార్ని అడిగాను. హాయ్ ఫ్రెండ్స్, అన్ని స్టూడియోనా అది? చూసినా ఇల్లు కూడా ప్రమోషన్ చేసుకుంటారు. ఆ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే పేరు ఏమన్నావు? పేరు చెప్పు. సహస్రిని టైప్ చేసి పావుగుంట జాకెట్స్ పెట్టి పావుగుంట జాకెట్స్ పెట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఏం చేసింది? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టారు. సూపర్. సో వైట్ కలర్ కలిసి తీసుకొచ్చి వాళ్ళు ఫాస్ట్గా 1 2 3 స్టార్ట్. ఇలా పట్టుకోండి. నా దగ్గర రాక నా దగ్గర 3 స్టార్ట్ 3 4 5 స్టాప్. నేనే చూస్తా ఎవరిది వైట్ ఉంటే వాళ్ళ తగదేమి ఏంటిది. నేనేం చెప్పు ఒకసారి. దీని ప్రపంచంలో వాళ్ళ కలిసి పండరా చెప్పి పట్టుకో. కానీ అయ్యమ్మ నేను టిష్యూ పేపర్ పట్టుకొచ్చాను. ఒకసారి అయితే వాళ్ళ తాతది విత్తలేట్ వచ్చినావు
ఇంత లేట్ వచ్చినా ఏంటంటున్నా? ఎవరు ఇచ్చిరు ఇది నీకు? ఇలా మమ్మీ వాళ్ళమ్మ నువ్వేనా అక్క? ఇంటికాడ త్రిప్లెక్స్ వాడతారా? మిలమిల్లాడుతుంది తెల్లగా. మంచిదే, ఒక్క మార్క కూడా లేదు. తీసుకో, గిఫ్ట్ ఇస్తా సార్. సెకండ్ నెక్స్ట్ వేరే ఉంటుంది. ఒక్కొక్క స్టార్ట్ మ్యూజిక్. పెద్ద సైజ్ తీసుకురావాలి, వైట్ కలర్ హెయిర్. పెద్ద అది పూర్తి కాలే, ఇంకా వాటర్ పోయినట్టు పోయినావు. ఏలేదా ఇంత చాలు, ఇంత పెద్ద అయ్యో పాపం, అంటే ఒకరికి ఒకరు అమ్మ సల్లగుండా వచ్చి నా ఇంటికి నీకు తీస్తున్నారు కదా. నిలబడ్డాని ఇట్రా. ఎవరిచ్చారు నీకు? నీ పేరు ఏం పేరు? విరాట్ కోహ్లీ. నీకెవరిచ్చారు ఇది? ఏమన్నా అమ్మమ్మను ఎవరిచ్చారు? ఆంటీ. ఆంటీ దగ్గర కూడా ఉన్నాయి. ఏంటి ఇది? ఈ ఇచ్చిన ఆంటీ ఎవరమ్మా? ఆంటీ తాత నువ్వేనమ్మా ఇంటికిలా తాత? మీరే ఇచ్చిరా? ఈ మధ్యలో గోజిరాజు వాడతలేరా? గోజిరాజు వాడాలమ్మా, లేకపోతే ఇట్లా ఫంక్షన్కి వచ్చినాం అనుకో మన పొలం అంతా ఎండిపోతుంది. బెల్ట్ పట్టుకురా బండి. 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. ఎక్కువ ఇచ్చినావు, తీసుకున్నావు. ఎవరిచ్చారు నీకు ఇది? పప్పనేనా? మీరేనా సార్? జాగ్రత్తగా ఉండండి. 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. పుట్టప్పుడు 20 రూపీస్ కాయిన్ ఎవరైతే తీసుకొస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. 20 రూపీస్ ఉండే, ఓన్లీ 20 రూపీస్ కాయిన్స్. 20 రూపీస్ కాదు. దా పైకి రా సార్, ఫోటోలు తీసుకోండి సార్. అందరు గిఫ్ట్ లేకపోతే నన్ను తీసుకుంటారు మళ్ళీ. ఓకేనా? రైట్. 4 జీరోస్ ఉండాలి. 1000 రూపీస్ 4 జీరో తీసుకొచ్చిన ఖచ్చితంగా ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాను నేను. 1 2 3 స్టార్ట్. అభినయ ఏమన్నా? అభిషేక్. 1000 రూపీస్ 4 జీరోస్ ఉండే అన్నారు కదా, మీరే ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇది ఎంత నాన్న? 500. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ కదా. ఇదెంత? ఎన్ని జీరోస్? 2ఏనా? 2 కాదా? 2 2 అంటారా? ఓకే ఓకే. టోటల్ ఎంత? 10,000. వావ్, సూపర్. సెకండ్ క్లాస్ కొట్టు. ఏ స్కూల్ అమ్మా? ఆల్ఫర్ స్కూల్. ఓకే, రౌండ్ అది ఖచ్చితంగా ఇస్తా. ఓకేనా? ఓకేనా? ఇస్తా. ఉండు ఉండు, అప్పటికైనా ఖర్చు పెట్టుకుంటా. ఓకే కో. హ్యాపీ బర్త్డే. తిడుతున్నావు? ఎక్కడి డబ్బులు? ఎక్కడి డబ్బులు? ఎక్కడి? ఒకసారి పైకి రా. నీకేమని చెప్పిన చెప్పు ఒకసారి, మంచి క్లారిటీ చెప్పు. 4 జీరోలు ఉంటే 1 రూపాయి. ఎక్కడ సార్? ఒక్కసారి హాయ్ చెప్పండి సార్. మీరండి సార్. వావ్, 70 ఇయర్ లెక్క ఉన్నారు, జూనియర్ NTR లెక్క. సూపర్. అంత హ్యాపీనా సార్? అడుగు డాడీ, అంత హ్యాపీ అని అడుగు. డాడీ అంత హ్యాపీ అన్నా? హ్యాపీ అని అంటే పోయి మళ్ళీ డబ్బులు అంటారు. నేనమ్మా డాడా? మీ డాడీ, మీరు డాడీ ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. మా డాడీ హ్యాపీ ఉంటే నేను అన్నా కాబట్టి నాకే హ్యాపీ ఉండాలి. ఎందుకంటే ఇంటికి లబిడి దిగుడే గుంజుతాడు కాబట్టి. నీ బాధని తీసుకో. రండి. ఫోన్లు పర్సులు ఏమంటే అన్నీ పెట్టరండి. ఎందుకు పెట్టి పిల్లలందరూ కూర్చోండి, తల్లులందరూ ఇక్కడ ఉండండి. పేరు చెప్పండి. నీరజ. మీ సార్ పేరు? హరిప్రసాద్. అందరూ క్లాప్స్ కొట్టాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఎంకరేజ్. మీ సార్ పేరు? రాజ్ కుమార్.
గంత కోపం కొంచెం ఎందుకు మనం అవ్వకుండా చెప్తే వెళ్ళబెట్టుకుని ఇద్దరు వెళ్ళైంది ప్రవీణ్ సార్ శిరీష శ్రీనివాస్ సరోజ లక్ష్మీనారాయణ శారద శ్రీనివాస్ వెళ్ళిపెట్టుకున్నారమ్మా సపోర్ట్ కొడతలేదు కొట్టండి క్లాస్ అందరికి ఎంకరేజ్ చేయాలని చెప్పాను కదా నీ పేరు అక్క కుమార్ స్వామి ఏ స్వామి నారాయణ స్వామి బండస్వామి గట్టిస్వామి అయితే మీ పేరమ్మా శోభ రాణి ఏ దేశానికి అమ్మా ఏ దేశానికి రాణి మీ ఇంటికి రాని వాస్తవం లహరి రంజిత్ కొట్టండి జిఎస్టీ ఏం పడదు ఫ్రీయే ఇలా అంతా ఫ్రీ తెచ్చుకుని ఇలా ఆదివారం అన్ని ఆఫీసులు బంద్ ఉంటాయి ప్రియాంక సాయిరా ప్రియాంక సాయిరామ్ దివ్య జ్ఞానేశ్వర్ రోజు యోగా చేస్తాడమ్మా జ్ఞానం ధ్యానం అన్నీ ఉంటాయి కదా హారిక శ్రీనివాస్ రెడ్డి స్రవంతి రఘుపతి గంగజల తిరుపతి రోజు గంగలీలు వస్తురా శృతి ప్రవీణ్ కుమార్ సుజాత సందీప్ సమత నాగేంద్ర ప్రసాద్ నీ గోత్రం ఏంటిదమ్మా ఇది నువ్వుల గోత్ర నామదేశ ఏమన్నారు సమతనా సమత నామదేశ నాగేంద్ర ప్రసాద్ నామదేశ సాకేత నామదేశ అంత్యనామదేశ సకుటుంబ నామదేశ ముఖ్యమైన పెట్టుకోమ్మా పెట్టుకున్న అలాగే మామ అనుకోండి వేరుపల్లి ఏరియా క్లాస్ ఇస్తాం 3 ప్యాకెట్స్ ఇస్తా అండి నేను 30 సెకండ్స్ టైం ఇస్తాను క్లాస్ తీసుకుంటూ కింద పెట్టేసుకుంటూ పోవాలి పైన నుంచి తీసుకుంటూ కింద పెట్టేయాలి 1 2 3 స్టార్ట్ గో ఫాస్ట్గా స్టాప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 మళ్ళీ 19 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 4 5 6 7 18 18 19 ఇంతకుముందు అది గుర్తుపెట్టుకోవాలి 1 2 3 స్టార్ట్ 1 2 3 16 17 18 23 అంటే 24 చేయాలి అండి 2 3 4 15 16 17 అటు స్టార్ట్ మ్యూజిక్ స్టాప్ 1 2 3 14 15 16 పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా గంభీరవాణి గౌలాడికి మాట ఇవ్వడు అంతే డేటి మా తల్లి దుర్గమ్మ 26 1 2 3 4 5 23 24 90 23 1 2 3 4 5 6 వచ్చేది ఎవరు ఆడేది ఎవరు గెలిచేది ఎవరు ఆడొచ్చాం ఎవరైనా కానీ యంగ్స్టార్స్ 1947 వాళ్ళు అందరు రావచ్చు సూపర్ స్టార్స్ మిడిల్ 90 బ్యాచ్ 19 బ్యాచ్
అంటే ఏంటి మన ఫంక్షన్ ఎందుకు టెన్షన్? అవి వచ్చిందక్క మహానటి మహానటి. రైట్. పాత భాష నుంచి కొత్త భాష దాకా అమ్మా తీసేయండి. అంతే రెడీ పొజిషన్. ఓకే సో ప్లీజ్. ప్రవీణ్ సార్ ఇది చూడండి. సార్ లైన్ పట్టు. నాగేశ్వరరావు ఇట్లుంటుంది, కృష్ణకం ఇట్లుంటుంది. నీకు ఇదే స్టెప్, ఒకటే స్టెప్ నీది. మహారాజు లేదు, తగ్గేది లేదు. తగ్గిపోతే ఇంకో పక్కతో జీపు పెట్టుకో, పుసుకు పుసుకు అరిపోతే మళ్ళీ ఫంక్షన్ కదిలిన ఒకటి. ఓకేనా? సరేనా? అప్పో
రైట్. అంజమ్మ సపోర్ట్ కొట్టి బాబు. వీళ్ళందరూ క్లాస్ చూడండి, ఎంకరేజ్ చేయాలి. నీ పేరమ్మా? రాధా. మీ పేరు? ఏటి రాదు? రాధా. రాధా అంటే ఏంటి రాధా అని నేను అనుకుంటున్నాను. మీ పేరు? లలిత. సరోజిని. అనిత. అయ్యో మెల్ల చెప్పు కోపం కొంచెం ఎందుకమ్మ అంటే ఇది వేరే బ్యాచ్ అది వేరే బ్యాచ్ అంటే ఒకటి ఆడకట్టు కదా మరి. నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. భాగ్యలక్ష్మి. శోభారాణి. నిర్మల. స్వర్ణలత. అరుణ. పద్మ. కొట్టరా అమ్మ మర్చిపోయారా? అనురాధ. అనురాధ. సేమ్ శ్రీముఖి లెక్కనే అవుతున్నావు నువ్వైతే అప్పటి నుంచి చూస్తున్నా. మహేశ్వరి. నర్మద. సువర్ణ. భాగ్యలక్ష్మి. అరుణ గారు. రైట్ రైట్. అమ్మాయి అనండి హాయ్ గట్టిగా అని ఒకసారి అండి హాయ్ అని. హాయ్ కాదు ఏమైనా భయం కొడుతున్నా హాయ్ అంటున్నావు హాయ్ అనాలి. రైట్ అందరికీ ఇంగ్లీష్ వచ్చేసింది కథం. రైట్ ఇవమ్మా మీకు మోక ఒకటి అడుగుతారు ఎవరు ఏమనుకోరు. నా కూడా నేను ఒప్పుకుంటాము ఖచ్చితంగా. బాగా ఎగిరితే పిక్కలు కూడా ఎక్కత్తాయి అప్పుడప్పుడు. రైట్ అందరూ ఉన్నాయి కదా. అయితే మనం జనరల్గా మనకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం చెప్పుకున్నాక ఓపీ చూసి మన ప్రాబ్లం చెప్పిన తర్వాత మందులు రాసిస్తాడు. ఆ మందులు రాసిన తర్వాత వేసుకుంటే తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఒక్కొక్క సిచ్యువేషన్లో కదా. మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు మందు ఇస్తామా. మీరు ఎప్పటికైనా ఇంటికైనా చేసుకోండి. మీకు జీవితంలో మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు నడు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎవ్వి రావు. ప్రామిస్. ఓకేనా? నేను చెప్పింది చేయాలి. ఓకేనా? ఎంత సపోర్ట్ చేయదు దిగలు రాజు. రెండు చేతులు ఇట్లా పెట్టారు కదా, ఇట్లా మధ్యలో పెట్టారు రెండు చేతులు. ఒక చేతి నాకు మైక్ ఉంది కదమ్మా, ఇది రెండు చేతులు అనుకుని ఈ చేతులు రెండు చేతులు అనుకుని ఇట్లా పట్టాయి. రెండు చేతులు పిరికిలు పట్టాయి అంటే గట్టి గంట కూడా పట్టుకుంటే అమ్మ మెల్లగా ఇట్లా పట్టాయి. మళ్ళీ వదిలేయండి, పట్టండి, వదిలేయండి, పట్టండి, వదిలేయండి. ఇట్లా వేస్తే ఏంటిదంటమ్మా అంటే రామ్దేవ్ బాబా యోగా. ఏంటిది ఏంటిదమ్మా? ఏంటిది మళ్ళీ రామ్దేవ్ బాబా యోగా కాదు, రామ్దేవ్ బాబా యోగా. బాబా అది రైట్ రైట్. ఓకేనా? ఇట్లా పట్టుకున్నారు అందరూ ఒకసారి ఒక్కదాని మీద ఒకటి సెట్ అయ్యేది. నానా వెనకాల ప్లీజ్ పిల్లలు ప్లీజ్ ఒక 5 నిమిషాలు. ఓకే నెట్లేస్ అట్లేయండి. ఇది ఏంటంటే యోగా చేపిస్తున్నా ఇంటికి ఎప్పుడైనా బాబా ప్లీజ్ కంట్రోల్ ప్లీజ్ అలా నెట్లేస్ అంటే అన్నా నానా కొట్టద్దునా చిన్న నీకే చెప్తున్నా ప్లీజ్. ఓకేనా? మనం ఈ యోగా ఏంగా ఒక సాంగ్ పెట్టుకుందాం, ఒక మ్యూజిక్ పెట్టుకుందాం, ఎందుకంటే మన బోర్ కొట్టకుండా ఉంటుంది. ఓకేనా? 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 마음이 없으면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자.
తిరుపతి మొత్తం ఆడలేదు. ఇట్లా అందరూ ఇట్లా నడుగురు ఏం లేదు ఉట్టిగా ఇక్కడ నుంచి పోయి గడద పోయి రారికి అంతే. ఓకేనా? మీ కొంగులు ఉన్నాయి కదమ్మా, కొంగులు పట్టుకొని నడవండి. జడ ఉంటే జడ పట్టుకొని నడవండి, కాకపోతే జాగ్రత్త, సౌరం ఉంటే ఊసిపోతుంది. ఓకేనా? మెల్లిగా ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, నేను చూపెడతా నా స్టైల్, మీ స్టైల్లో ఇట్లా చేయాలి అట్లా చేయాలని నేను ఏమన్నా ఇబ్బంది పెట్టా, మీకు నచ్చినట్టు. కాకపోతే అట్లా పోయి ఇట్లా రావాలి అంతే. మనకి ఫోటోగ్రాఫర్ అన్న చూసిన, ఫోటోగ్రాఫర్ అన్న అలా తీస్తాడు, అన్న కోసం ఇది అంతా చేసేదంతా. ఓకేనా? రెడీ? నేను ఫస్ట్ చూపెడతా. నాన్న సాంగ్ పెట్టు. చూసి పుల్లమ్మో, సైకిల్ చేను చూసి పిల్లమ్మో, జీను కంటూ చూసి పుల్లమ్మో, సైకిల్ చేను చూసి పిల్లమ్మో, మనసు ఆగు, లాగెత్తుంది, ఆగు. వచ్చింది క్యాట్ వాక్ అంతే. ఇప్పుడు కాదు చెప్పినప్పుడు
బాగంతే అటు బైపాస్ కొడుతున్నావు నమస్కారం పెట్టి అటు పాత బస్ స్టాండ్ పోతావు అమ్మ ఇటే అటు తిరిగి దండం పెట్టి వా సూపర్ నువ్వు వస్తావని మేము వాళ్ళ చెక్క ఉచ్చక్క మంచి పాట పెట్టు అబ్బా అటు తిరుగు ప్రసవం వస్తుంది ఎక్కడ అటు తిరుగు నేను చెప్పినప్పుడు తిరుగు రేషన్ బియ్యం ఇచ్చి లేదు నీ ఇష్టం నెక్స్ట్ ఎలక్షన్ ఆరు కాదలకు పెద్దమ్మ లేకు ఇదే పాట ఇక అమ్మ అందరూ బొమ్మ అంటే అటు పాత బస్ స్టాండ్ దాకా పోతురు అవసరం లేదు ఇక ఇక్కడ దాకా పోయేది అయిపోయి ఊకే అవసరం లేదు మీ స్టైల్ మీద నడవడం అట్లా లేదు చదివి అది ఇచ్చిపెట్టండి ఊకే డ్యాన్స్ ఏమైంది వావ్ సూపర్ అమ్మ మీ సార్ 1000 గజాలు 5 గజాలు ఈ ఎకరం పొలం అంతా నాదే అదా సింపుల్గా కదా మంచి పాట పెట్టారు పవన్ కళ్యాణ్ పూడుకున్నాడు మూవీ చేసిందంటే రాసుకోండి సార్ పేరు పారాలిజన్ చేసింది ఇక్కడికి వచ్చాక మొదలుతుంది మీ సారేనా మీ సార్ ఒకసారి ఎందుకు అలిగిందా అందుకే దగ్గర చేసిరా అమ్మ రైట్ నెక్స్ట్ ఓకే ఒకే సాంగ్ పెట్టండి నాన్న బోర్ వస్తుంది ఇద్దరు వస్తారా ఒకలేనా అదే వాడు నేను పెట్టి నేను చెప్పిందా నేను చెప్పినప్పుడు వాడాలి పద్మ గారు రైట్ రెడీ కొంచెం సాగి అది శుభ రైట్ నెక్స్ట్ ఇద్దరు వెళ్తారా మీరు ఇద్దరే వెళ్తారా దగ్గర ఉండండి లలి పెట్టుకున్నాను అనుకుంటారు
చెల్లె మాధురి అత్త చెల్లె क्या बता అయ్యో కొలవకమ్మ కొలవద్దు మనం ఈ మనది కాదు పోయి అగో చూడు क्या पढ़ा अम्मा अక్కడ नहीं देखा तक नहीं आते కొంచెం आते इधर देखो तुम्हारे हस्बैंड को देखो तू इधर देखो माइक मत देखो उसको देखो ఇట్లా పట్టుకో ఇక మధ్యలో ఇక్కడ వెళ్ళాలి మీరు ఇద్దరు ఉరికి రావాలి బాగా స్పీడ్ ఉరికి రాకు ఇట్లా మెల్లిగా స్లో మోషన్లో ఎందుకు ఇంకొంచెం రెడీ ఫస్ట్ నుంచి పెట్టినాను నేను చెప్పినా మంచిగా జరిగితే అటు ఇటు రావాలి ఈరోజు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటి చూసే వందల పంట వద్దంత విందమ్మ నువ్వు చెయ్యక చేమంతి రుద్ర చెంగావి గంగేరు మొగ్గ చెయ్యక చేమంతి రుద్ర చెంగావి గంగేరు మొగ్గ ఎల్లు వచ్చి గోదారమ్మ
పప్పులోన బంతి పూలు కొలు చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నది పప్పులోన బంతి పూలు కొలుస్తున్నది చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పరిచేను కోతకొచ్చి వంగుతున్నది నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు గెలవనున్నది పరిచేను కోతకొచ్చి మీ మేడం పేరు మీ మేడం పేరు మేడం అంటే చదువు చెప్పిన మేడం పేరు చెప్పారు ఇంటికి నాకు ఎంకేయాల్సిన ఉంటుంది మళ్ళీ ఏం పేరు సార్ పురుషోత్తం మేడం పేరు పద్మ గారు చెప్పలేదు ఓకే 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 శ్రీనివాసరెడ్డి హారిక ఏ పేరన్నా గోపి విజయలక్ష్మి ఎందుకంటే నాకు ఇంత తొందర కట్టప్ప లెక్క అయిపోయింది అట్లా పరిస్థితి లేదు హరికృష్ణ లక్ష్మి హరికృష్ణ లక్ష్మి ఒక సింహ రెండు సింహుల రఘు శ్రవంతి శ్రీనివాస్ లలిత ప్రవీణ్ సుచరిత సరోజిని ప్రభాకర్ సరోజిని ఇదంతా 6 ప్యాక్ అయినా సార్ చూడండి సార్ సూర్యనారాయణ అరుణ సూర్యనారాయణ అరుణ ఓకే సార్ ఒక చిన్న ఫన్నీ గేమ్ అంటే ఇబ్బంది పెట్టేదేం కాదు జస్ట్ చిన్న గేమ్ ఆడిపిస్తా కొంచెం క్లారిటీగా ఆడాలి నేను చెప్పినట్టు చేయండి ఓకేనా డ్యాన్స్ అంటే మనం ఏ ఫంక్షన్ అయినా వేస్తాం ఎక్కడైనా వేస్తాం గేమ్స్ అంటే మనకు అంత టైం ఉంటుంది మనం అంత టైం ఇవ్వం కాబట్టి ఇక్కడ ఒక టైం ఇచ్చినట్టు ఉంటుంది గేమ్ ఆడినట్టు ఉంటుంది డ్యాన్స్ చేసినట్టు ఓకేనా సార్ ఓకే సుధాకర్ గారు రండి సార్ ఇంకా ఫోన్ చెప్పండి అది గౌతమ్ అంటే ఫోన్ చేస్తుంది స్టేషన్ అది ఆఫీస్ నుండి ఒకసారి ఫోన్ చేద్దాం ఏంటిది అడుగు రైట్ గోపాల్ గారు అమ్మమ్మ దగ్గర కుదరదు సార్ నేను చెప్తా గుమ్మడికాయ సైజు కంటే కొంచెం తక్కువ రాలి దాని కుదరదు ఉంటుంది చిన్నప్పుడు కుదరలేదా నేను బుక్కలు మనం అప్పుడప్పుడు చిన్నలం కావాలి పెద్దలం కావాలి అప్పుడు మైండ్ ఫ్రీ ఉంటుంది అవి ఉంటాం అన్నీ తెలియాలి రండి సార్ ఊదండి బాగా పెద్దది సార్ చిన్నగా అంత ఇంకొంచెం తక్కువ పిల్లలు చూద్దరే ప్లీజ్ మధ్యలో ఇవ్వాలి రావాలి ఒకవేళ బెల్లం అడిగితే ఇస్తా ఇయ్యా గౌతమ్ అని ఉంటుంది ఓకే కాంటాక్ట్లో చూడు గౌతమ్ WPC అని ఉంటుంది బాబన్నా ఇది పార్టీ కలర్ కాదు ఇది నా పర్సనల్ కలర్ ఇది ఆ కలర్ అనుకోకూడదు ఓకే ఇంతకుముందు 3 ముళ్ళు వేసిన వాళ్ళు ఒక 3 వేయరు 3 ముళ్ళు అయిన వాళ్ళు ఒక 3 ముళ్ళు వేయరు పెళ్ళైన వాళ్ళు ఒక 3 పెళ్ళి అయిన వాళ్ళు 3 ముళ్ళు వేయరు ఎందుకంటే అలవాటు ఎట్లా పడి వేసారా నానా ఓ అన్న ఇప్పటిదాకా రాలేదు చూడు బెల్లు చూడని వచ్చింది ఇస్తాను పో రైట్ ఓకే వేసారా సార్ ఒక 3 గంటలు ఇది ఆడుతున్నాం అప్పుడు 3 ముళ్ళు ఎట్లా వేసారు సార్ మళ్ళీ 3 అన్న అనుకుంటుంది వేసేది అది ఏంటి నేను బీరకాయ అది మాకేళ్ళు ఎక్కువ తినవు రైట్ ఓకేనా చేతులు పట్టుకునే వెళ్ళను 2 చేతులు పట్టుకోండి ముడి భాగం ముందుకుండాలి అయితే కాక ఇయ్యాలి ముడేసుడు ఇట్లా పట్టుకోండి ఇట్లా ఓకేనా వాస్తవానికి ముడేస్తుంది ఊది కొంచెం ఊది పంపు పట్టుకురా అన్న హలో గౌతమ్ ఏమైంది ఏమైనా పనా అన్నతో
కాదు, ఫోన్ చేసిన నేను వీడియో తీస్తున్నా. అన్నయ్య అక్కడ గేమ్ ఆడుతుండు, మరి మొన్న ఎమర్జెన్సీ వచ్చని ఫోన్ చేసిన. ఇక్కడ బోనాలు కదా, ఎమర్జెన్సీ వచ్చని నేను ఫోన్ చేసిన. పడుకున్నారా? ముడి భాగం ముందుకుంటారు. సరే ఎమర్జెన్సీ చేతులు ఉన్నది సార్. మన చిన్న జీరసం వెళ్తే ఒక స్వామిని వెళ్తే జై శ్రీమన్నారాయణ, మీ చేతిలో ఉన్న బెలను మీ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకోండి. మోకాలి పైన. అదేంటి అది ఏడే పెడుతుంది కథ. ఓ చిన్న ఇద్దరు రాజా ఇద్దరు ఇట్రా. అలాగే వద్దు. 2 చేతులు జోడియండి ఇట్లా అన్న ప్లీజ్. నెత్తిగా పెట్టుకో. వావ్, ఎలా ఎంత మాట్లాడుతున్నాం. రైట్ సార్, మీ పేరెంట్స్ మీరు ఏం చేయాలంటే బెలూన్ ఉంది కదా, పిన్నిసులతో కాండతో కాదు, మీ 2 కాళ్ళ మధ్యలో బెలూన్ను ఇట్లా గుర్తుతూ పగలగొట్టాలి. ఓకే, ఇప్పుడు కాదు ట్రై చేయకండి. నేను 1 2 3 అంట, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఓడుచుకుంటూ గడ్డపడతో ఓడుచుకున్నాను, మీ తొడలు ఖరాబ్ అయింది. ఏ బాబా జరుగు. ఓకేనా? ఓన్లీ కాళ్ళ మధ్యన ఉన్న బెల్లును అట్నే పగలగొట్టాలి. ఓకే, నేను మ్యూజిక్ పెడతా, తమ్ముడు పెట్టు. ఇప్పుడు నేను 1 2 3 అన్నప్పుడు, ఇప్పుడు కాదు. వా ఇప్పుడు ఇట్లా. బావా సయ్యా నై One, 2, ఇది ఎట్లున్న పేరు ఎట్లయితే ఎదురుండండి, ఎదురుంగా స్ట్రేట్గా. జిలేలమ్మ చిట్ట, ఇది యాదగిరి పొట్ట. రైట్. బెల్లుడు మధ్య గట్ల కాదు, ఈ పక్క పెట్టు, ఈ సైడ్. సార్ ఇప్పుడు అలగొట్టద్దు, అది ఎలా జరుగుతుంది ఇట్లా. ఒకరి సీట్ వేయండి సార్, ఇట్లా. ఎవరికి ఒకరు పెద్దలు అయితే ఇట్లా. ఇప్పుడు ఒక సోమందం ఇట్స్ పెట్టండి. ఓకేనా? చిన్న బ్రేక్. ఏం చేయాలంటే సార్, ఇప్పటిదాకా చేతులు మొదలుపెట్టారు కదా, మన 6 ప్యాక్ ఉంది కదా, దాంతో మొదలుపెట్టాలి. ఓకేనా? సౌండ్ బయట చేయి బయట ఉండాలి. అమ్మా కాంటలు గడ్డబాట్లు పెట్టాను కొంచెం. ఇప్పుడు చేతులు పట్టుకో. రెడీ? 3, 2, 1 స్టార్ట్ మ్యూజిక్. DJ Srikanth Bulgantari. DJ Dilip Bulgantari. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృథా కానీయం. ఎర్ర జెండా సాక్షి. Exclusive mixed by DJ Dilip from Bulgantari. DJ
DJ Srikanth and DJ Dilip Gunjantali. Exclusive mixed by DJ Srikanth from Gunjantali. DJ Dilip. Exclusively mixed by DJ Dilip from Gunjantali. DJ Srikanth and Dilip Gunjantali. Srikanth. Dilip. DJ
పిల్లలంతా వరుసలో కూర్చోండి. ఒక వరుసలో సిట్ ప్రాపర్. మనము ప్రభాకర్ సార్ సిట్ ప్రాపర్. నన్ను మంచి కూర్చో. నిన్ను అందరు సిట్. అందరు ఒక్కసారి గాలి లోపల పీల్చుకోవాలి. గాలి లోపల పీల్చుకోవాలా?